హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ఏంటంటే ఆ రెసిపీ బెంగాలీ టైప్లో రసగుల్లా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా ఉండే రెసిపీ అండి. చూసేద్దాం రండి ప్రాసెస్ ఎలానో. లీటర్ పాలు తీసుకొని ఇలా పొంగు వచ్చేంత వరకు బాగా కాగనివ్వాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత గరిటెతో కలపాలండి. మీగడంతా సపరేట్ అవ్వకుండా దాంట్లోనే కలిసిపోయేలా కలపాలి. కలిపిన తర్వాత 2 లెమన్స్ ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాను. 2 లెమన్స్ అండి. లీటర్ పాలకి 2 లెమన్స్ తీసుకున్నాను. ఆ 2 లెమన్స్ పాలల్లో వేసి బాగా కలపాలి. లెమన్ వేసినమ్మటే వేడి పాలకి ఇరిగిపోతుందండి పాలు. ఒక 5 మినిట్స్కి సపరేట్ అవుతుందండి. చూడండి గైస్, ఇలా 5 మినిట్స్కి పన్నీరు వాటరు సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతే మనకు పాలు విరిగిపోయినట్టండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కలపాలి. వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే పన్నీరు విరిగిపోకుండా బాగా స్మూతీగా వస్తుందండి. చూడండి గైస్, వడకట్టుకుంటున్నాను. ఒక క్లాత్ తీసుకొని దాంట్లో వడకట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ పోస్తూ అవి వాష్ చేసుకోవాలి. వాష్ చేయడం వల్ల ఏంటంటే మనం లెమన్ కలిపాం కదా, ఆ స్మెల్ అనేది ఉండదు. చూడండి గైస్, ఏంటి ఈవిడ బాలాట ఆడుకుంటుందా అని అనుకుంటున్నారా? నో గాయస్, ఒక చేతిలో మొబైల్ ఉంది, ఒక చేతిలో నేను ఇలా ప్రాసెస్ చేస్తున్నాను. అందుకే గాయస్ అలా చేస్తున్నాను. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఇలా ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండుకోవాలి. ఇలా పొడిగా చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదండి. అప్పుడే మీకు రసగుల్లాలు అనేది బాగా వస్తుంది. చూడండి గైస్, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా పొడిగా చేసుకొని మెత్తగా స్మూతీగా కలపాలి దీన్ని. చూడండి గైస్, ఇలా గులాబ్ జామ్ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. అప్పుడే మీకు రసగుల్లాలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి గైస్, జనరల్గా అయితే 2 హ్యాండ్స్తో చేయాలి. ఒక చేతిలో మొబైల్ ఉంది కదా, అందుకే 1 హ్యాండ్తో చేసి మీకు చూపిస్తున్నాను. 1.5 కప్కి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. 1.5 షుగర్కి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. చూడండి గైస్, దాంట్లోనే 4 ఇలాచీ కూడా తీసుకొని ఇలా పాకు బాగా కాగనివ్వాలండి. ఇలా పాకు మరుగుతున్నప్పుడే మనం ముందుగా చేసి పెట్టుకున్న రసగుల్లాలని దాంట్లో వేసేయాలి. ఒక్కోటి వేస్తూ ఉండాలి. మొత్తం వేసారంటే పాకు కిందకి వెళ్ళిపోతుంది. ఇలా ఒక్కోటి వేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి గాయస్. చూడండి గైస్, అంతే గాయస్, మనకి ఎంతో ఇష్టమైన రసగుల్లాలు రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.